అందరికీ నమస్తే. నేను రమ. ఈరోజు మనతో ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురువు, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ బాబా పాండురంగం గురూజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా. సూపర్ కోడ్ రమాదేవి గారు సూపర్ రిచ్ అవుతూనే ఉన్నారు. అవును బాబా, మీరు రిచ్, నేను రిచ్, ప్రేక్షకులు మాత్రం మన వాళ్ళందరూ రిచ్ అవ్వాలి. వాళ్ళు ఏమనుకో మీరు ఇద్దరు రిచ్ అయితే బాగుంటుందిగా. అందరం రిచ్ కావాలి. మీరు చాలా రిచ్ కాబట్టి ఇప్పుడు ప్రతిరోజు ఏమంటున్నా అంటే ఏమిటి ధర్మ సందేహం అని అడుగుతాను కదా. ఏమిటి మనీ సందేహం? మనీ సందేహమే. మరి అందరిని కోటేశ్వర్లు చెయ్యాలి కదా మీరు. మనం కంకణం కట్టుకున్నాం తెలుగు రాష్ట్రాల్లో. కనీసం అసలు మన ఎక్స్పెక్ట్ ప్రకారం మనం ఒక లెక్క అనుకుందాం. మన తెలుగు రాష్ట్రాలు మొత్తం ఒక 10 కోట్ల మంది ఉంటారు. 10 కోట్ల మంది పైనే ఉంటారు. మనం 10 కోట్లు అనుకుందాం. 10 కోట్లు. మనం ఈ 10 కోట్ల మందిలో ఈరోజు అనుకుందాం. ఎందుకంటే అక్షయ తృతీయ వస్తుంది కాబట్టి మనం అనుకుంటే అయిపోతుంది. మీరు అంటుంటారు కదా, ఏమంటారు బాబా గారు అంటే? మీరంటే ఏదంటే అది అయిపోతుంది కదా. మీ మాటగా పవర్ ఉంది. యా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు సూపర్ కోడ్ కాబట్టి నా లైఫ్ లో జరిగింది కాబట్టి జరుగుతూనే ఉంటది. ఇంకా ఉంది. 15 సంవత్సరాలు బ్లాక్ బస్టర్ ఉంది. అయితే మనం అనుకుందాం తెలుగు రాష్ట్రాల్లో ఇంత నంబర్ని కోటీశ్వరులు చేద్దాం. ఎంత నెంబరు? ఫస్ట్ అయితే 1,00,000 మందిని కోటీశ్వరులు చేద్దాం. 1,00,000 మంది ఆల్రెడీ అయిపోయారు కదా మీ ఫాలోవర్స్ అందరూ. డైరెక్ట్ గా కనిపించాలి కదా మనకు. వాళ్ళు అనుకోకుండా అయిపోయిన వాళ్ళు వేరు. 1,00,000 మందిని కోటీశ్వరులు చేద్దాం. తప్పకుండా. 1,00,000 మనకు కనిపి నేను కోటీశ్వరుడు అయినా 1,00,000 మంది కనిపించాలి. ఓకే. వాళ్ళు మనకు కనిపించకుండా 1,00,000 బోల్డ్ మంది ఉన్నారు. మనకు కనిపించాలి కదా వాళ్ళు. అట్లా 1,00,000 మంది ఇట్లా కార్లలో పోయినట్టు, ఇల్లు కట్టుకున్నట్టు, అది ఒక విజువలైజేషన్ కావాలి. బాగుంది. దాని తర్వాత 10 లక్షల మంది, తర్వాత 1 కోటి మంది, తప్పకుండా. ఇంకా 5 కోట్లు 10 కోట్లు మొత్తం తెలుగు రాష్ట్రాల్ని స్వర్ణమయం చేద్దాం. ఎప్పటి వరకు? 2047 వరకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరినీ, తెలుగు వారిని చేయాలి. మనం కోటీశ్వరులు చేసుకున్నాం. కంకణం కట్టుకున్నాం 2 వాచ్లతో. 2 వాచ్లతో. ఇది స్మార్ట్ వాచ్, ఇది హెల్త్ వాచ్, ఇది వెల్త్ వాచ్. మరి మామూలుగా ఉంటుందా? 2 చేతులు దేవుడు ఒక్కరు కోటేశ్వర్లు కావాలనే సంకల్పం మీ నుంచే వచ్చింది. ఖచ్చితంగా, తప్పకుండా. దాంతో ఆరోగ్యంగా కోటేశ్వర్లు కావాలి. మళ్ళీ ఆగం కావద్దు. ఓకే. సో చెప్పండి, మనీ సందేహం ఏంటి? మనీ సందేహమే కాబట్టి మీరు ఎలాగో కోటేశ్వర్లు కదా, మీ నుంచి టెక్నిక్స్ ఫాలో అవుతే మేము కూడా కోటేశ్వర్లు అవుతాము. అంటే నేను చేసిన టెక్నిక్ కావాలా? అదే కావాలి మాకు. మీరు చేసిందే కావాలా? నేను చేసిందే కావాలా? అదే ఫాలో అవుతా. ఇంకేదో ఎందుకు రియల్ గా కనిపిస్తుంటే అది ఫాలో అవుతే బెస్ట్ కదా. తప్పకుండా చెప్పండి. చాలా మంది పర్సులు వాడుతూ ఉంటారు బాబా, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానివ్వండి. ఆ పర్సులో మనీ ఫ్లో పెరగాలంటే ఎలాంటి టెక్నిక్స్ వాడతారు మీరు? అయితే ఇప్పుడు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అన్నట్టుగా ఈ పర్సుకి మన బ్యాంక్ బ్యాలెన్స్ కి బాగా కనెక్షన్ ఉంటుందండి. మీరు అలా ఇక జోకులు మన కామెడీ జోకులు, బిల్ గేట్స్ పర్సు వాడతాడా, ఎలాన్ మస్క్ పర్సు వాడతాడా? నువ్వు చూసినావా? వాళ్ళు ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా ధనవంతులు వాళ్ళు వాడే పర్సు. మీరు అంతేందుకు, నీతా అంబానీ పర్సు ఎంతుందో గూగుల్లో సెర్చ్ చేయండి. ఇప్పుడు ఇట్లా కొట్టి వాళ్ళు అనుకుంటారు కదా, అసలు వాళ్ళు అనుకుంటారు, ఏమనుకుంటారు? పర్సులు వాడతారా ధనవంతులు కోటీశ్వర్లు అని అంటే ఇట్లా గూగుల్కి వెళ్ళి నీతా అంబానీ పర్సు కాస్ట్ అని కొట్టండి. అసలు నీతా అంబానీ పర్స్ కాస్ట్ ఎంత వచ్చింది తెలుసా? Neeta Ambani recently drew attention for a very rare Hermes Birkin bag valued at around $2 million or 17 to 18 crore rupees at a Diwali event. This miniature bag made of white gold and diamonds is one of the most expensive handbags. She also owns a Hermes Himalaya Birkin and a Chanel Pearl bag. చూసారా ఇప్పుడు ఎంత వివరంగా చెప్పింది అంటే, నీతా అంబానీ గారు 2 మిలియన్ వాల్యూ చేసేది. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపుగా 17 కోట్ల నుంచి 18 కోట్ల రూపాయల పర్సు వాడుతున్నారు. అందుకని పిచ్చి పిచ్చి కామెంట్ చేసి మీ బుర్ర వేస్ట్, నా బుర్ర వేస్ట్, టైమే వేస్ట్ అవుతుంది. మరి దాదాపు మేము ఒక 3,000 నుంచి 5,000 రూపాయల కాస్ట్లతో వాడుతుంటాం అంతే. అంటే పర్సుని అదంతా బార్గెనింగ్ చేయకూడదు. అంటే దీన్ని బట్టి పర్సు కనెక్టింగ్ టు డైరెక్ట్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ కి సంబంధించి కరెక్ట్ ఉంటుంది. ఆ రేంజ్ని మెయింటైన్ చేస్తుంది. అందుకోసమే అపర కుబేరులు ఉన్న వాళ్ళందరూ కూడా గొప్పగా కోట్లల్లో వాల్యూ చేసే పర్సులు వాడుతున్నారు.
అనేది మనము గూగుల్ తల్లిని అడిగితే చెప్పేసింది ఇలా అమ్మంది. అది కూడా గోల్డ్ డైమండ్ పర్సులు అంట, గోల్డ్ డైమండ్ పర్సులు అంట. ఇక్కడ ఈజీగా ఇచ్చింది ఇక్కడ కోటేశ్వరం టెక్నిక్స్ ఇది ఒకటి ఇక్కడ ఇచ్చేసారు. కావాల్సి మనము వీడియోలో పెడదాం నీతాంబారి గారి ప్రైస్తో సహా. అంటే వాళ్ళ జీవితంలో ఛాయ్కే 3 లక్షలు, ఒక కప్పు ఛాయ్ తాగితే 3 లక్షలు, మళ్ళీ వేసుకునే ఏమి మళ్ళీ వేసుకోరు, వాడిని అసలు వాడరు. గంత అపరకు వేర్లు వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నామంటే ధన్యం. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క పవర్ మనకు మనీ క్యాష్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్ని గురించి మీ గురించే వస్తుందా, మీ గురించే వస్తుందా బిడ్డ, తెలంగాణ బిడ్డ, ఆంధ్రప్రదేశ్ బిడ్డలారా, అమ్మలారా, అక్కలారా, మీకోసమే వస్తున్నా. ఇదిగో అద్భుతమైన సీక్రెట్. నేను ఎప్పుడైతే పర్సు వాడడం మొదలు పెట్టినో అంతకుముందు వాళ్ళే మీలాగానే, నేను గరీబీనే, నేను జీరోనే, నేను కూడా ఏం అమ్ముకోలే, డబ్బు రొట్టెలు అమ్మిన, పువ్వులు అమ్మలే, పాలు అమ్మలే, డబ్బు రొట్టెలు అమ్మిన, పాలలకు డబ్బు రొట్టెలు అమ్మిన. తర్వాత నంబర్లు అమ్ముకుంటున్నా, నంబర్లు. ఓకేనా? సో అందుకోసమే పర్స్ ఎల్లో కలర్ అయినా, పింక్ కలర్ అయినా, గ్రీన్ కలర్ అయినా చాలా మంచి కలర్, వెరీ పవర్ఫుల్. ఓకేనా? కొందరు చాలా మంది రెడ్ కూడా వాడతారు. రెడ్ అందరికి పడదు, రెడ్ కలర్ అందరికీ పడద్దు. బ్లాక్ దాదాపుగా అవాయిడ్ చేయండి, బ్లాక్ కలర్. ఓకే, ఎల్లో, గ్రీన్, వైట్ అంటే వైట్ కూడా వాడచ్చు, కానీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం కొంచెం. ఓకేనా? ఎల్లో కలర్, గ్రీన్ కలర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆరెంజ్ కలర్, పింక్ కలర్ కూడా ఉంటాయి, అవి కూడా వాడచ్చు. ఓకే, ఎల్లో ఈజ్ ద బెస్ట్, గ్రీన్ ఆల్సో బెస్ట్. ఓకే, దాంట్లో ఏం చేస్తామంటే కాయిన్ అంటే డబ్బులు మనము ఆర్డర్లో పెట్టుకోవాలి, 500 అవన్నీ, అవి తర్వాత మళ్ళీ ఒకసారి చేస్తాను నేను. ఇప్పుడు మాత్రం కాయిన్స్ అద్భుతంగా మీకు ధనాకర్షణ జరగాలంటే ఇదిగో మంచిగా సౌండ్ వస్తుంది, సౌండ్ మనీ సౌండ్ అంటారు దీన్ని, మనీ సౌండ్. ఓకేనా? రైట్. దీంట్లో 10 రూపాయల కాయిన్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను, చాలా పవర్ఫుల్. ఇదిగో 20 రూపాయల కాయిన్ చాలా పవర్ఫుల్. ఇవి యూనివర్సల్ నంబర్స్ అంటారు చాలా మంది చూసుకోండి. తర్వాత ఇదిగో 2 రూపాయల కాయిన్, ఇది 1 రూపాయి కాయిన్. మొత్తం 33 రూపాయలు ఉన్నాయండి. ఈ 33 రూపాయలని సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు 4 అకౌంట్లో 1,59,66,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నెంబర్స్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. నవ్వాలి, నవ్వుకుంటే వేయాలి, ఎంత బాగుంటుంది తెలుసా? నవ్వుతే డబ్బులు వస్తాయి. మళ్ళీ చెప్పండి కామెంట్ రూపాయలు. నవ్వుతే డబ్బులు వస్తాయి. బలి మాట్లాడుతాను, అందుకని మీరు ఇద్దరు నవ్వుతారు. మరి నవ్వుతానే మేము ఎప్పుడైనా. మీరు చూడండి, మన సూపర్ కోట రమాదేవి గారు నేను చేసిన వీడియోలు చూసుకోండి ఇప్పటిదాకా. 2023, 2022 నుంచి ఇప్పటి వరకు మేడం గారు చాలా మందితో యాంకరింగ్ చేసి ఉంటారు, నేను చాలా మందితో చేసి ఉంటాను. కానీ మా కామెడీ అయితే నవ్వుడే ఉంటుంది. కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్. ఎందుకంటే చెప్పనా, నవ్వడం మాకు ఎక్కువ ఇష్టం, సబ్జెక్ట్ కన్నా ఎక్కువ నవ్వుతుంటాం మేము. అయితే దీని సీక్రెట్ ఏంటంటే జబర్దస్త్ కామెడీలో కూడా నవ్వుతారు ఎక్కువ. అలా నవ్విన వాళ్ళకు, నవ్వించిన వాళ్ళకు, చూసిన అంత మనీ వాళ్ళకి, ప్రేక్షకులకు మాత్రం మనీ రాదు, అది గుర్తుంచుకోండి ఫస్ట్. ఓకేనా? సో ఇక్కడ నేను 33 రూపాయలు ఏం చేశానంటే, ఇక్కడ మనకు ఒక సపరేట్, ఇక్కడ మనకు ఇట్లా ఇస్తారన్నమాట, ఇట్లా పౌచ్లో ఇట్లా జిప్ లాగా ఉంటుంది, దాంట్లో సపరేట్గా వెయ్యాలి. ఆల్రెడీ నేను దీంట్లో వేసి ఉన్నాయి, ఇవి ఉన్నాయి ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి కాయిన్స్. ఇప్పుడు మీకోసం ఇట్లా ఇవ్వాలని చేస్తున్నాను, ఆల్రెడీ ఉన్నాయి. నేను పర్మనెంట్ పర్స్ కదా ఇది. సో అట్లా 33 రూపాయలు దాంట్లో వేసేయండి, ఒక అద్భుతం జరుగుతుంది. మీరు తప్పకుండా. అయితే మీరు అనొచ్చు, ఈ చిల్లర పైసలు కదా గురించి అందులో వేసావు కదా అని అనుకున్నారు కదా. అయితే మీరు ఎక్కడైనా జర్నీ వెళ్తున్నారు, బస్సులో వెళ్తున్నారు, ట్రైన్లో వెళ్తున్నారు, ఎక్కడైనా వెళ్తున్నారు, చిల్లర లేదు అని అంటారు కదా, అప్పుడు ఈ 33 రూపాయలు ఖర్చు పెట్టు, ఎనర్జీ పాస్ అయిపోతుంది. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, వస్తుంది. ఏంటిది? ఏది ఇస్తే అది. ప్రేమిస్తే ప్రేమ, మనీ ఇస్తే మనీ, ఏది ఇస్తే అది మల్టిప్లై రిటర్న్ బ్యాక్ వస్తుంది. సో అందుకోసమే ఇది 2 రకాల లాభం. మీరు ట్రైన్లో వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా, ఎక్కడైనా చిల్లర లేదు అంటే ఇబ్బంది పడుతుంటారు కదా, అప్పుడు ఇది ఉపయోగపడుతుంది. అలానే మీరు ఇస్తున్నప్పుడు అది మల్టిప్లై రిటర్న్ బ్యాక్ అనేది వస్తుంది ఖచ్చితంగా. సో 2 రకాలుగా అది ఉపయోగపడుతుంది. అది ఖచ్చితంగా మీరు అందరు కూడా 33 రూపాయలు చిల్లర ఇంట్లో పెట్టుకొని ప్రయాణం చేయండి. మీరు బయటకు వెళ్తేప్పుడు ఈ పర్సులో చెక్ చేసుకోండి. ఒకరోజు అయిపోయినాయి 33 రూపాయలు చిల్లర అయిపోయినాయి, మళ్ళీ వచ్చేసరికి 33 రూపాయలు లేవు.
చాలా అద్భుతం జరిగినట్టు మల్టిప్లై రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది మళ్ళీ. తర్వాత నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఆ పర్సులో 30 రూపాయలు కలెక్ట్ చేసి పెట్టుకో. రోజు ఇది రొటీన్గా చేస్తుండు మీ సంకల్పాలన్నీ నెరవేరుతాయి. కారు కావాలంటే కారు, ఇల్లు కావాలంటే ఇల్లు, మ్యారేజ్ కావాలంటే మ్యారేజ్, ఏ సంకల్పమైనా ఈ 33 కోట్ల దేవతలు అన్నాం కదా మనం, అలానే ఒక అద్భుతంగా పనిచేస్తుంది. నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఎందుకంటే ఈ 33 నెంబర్ ఎందుకు తీసుకొచ్చినా అంటే ప్రపంచవ్యాప్తంగా నేను రీసెర్చ్ చేసిన దాంట్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నెల, తేదీ, సంవత్సరం మొత్తం కూడితే 33 నెంబర్ వచ్చిన వాళ్ళు ప్రపంచంలో చరిత్ర సృష్టించిండ్రు. అక్కడి నుంచి నేను 46 నెంబర్ కూడా పెడతా, 33 నెంబర్ కూడా పెడతా, ఇవన్నీ పెడతా. కానీ 33 నెంబర్ ఏంటంటే 3 అంటే గురువు, 3 అంటే గురువు. అరే ఇక్కడ డబల్ గురువులు, 2 గురువులు వచ్చిండ్రు. ఈ 2 గురువులు కాస్తే మళ్ళీ ఎవరు 6 నెంబర్స్. శుక్రాచార్యుడు అంటే 6 నెంబర్ అంటే మొత్తం లగ్జరీలు. మీ జీవితంలో లగ్జరీ. ఏంటి లగ్జరీ? కారు లగ్జరీ. కానీ ఇప్పుడు ఆ కారు లగ్జరీ, నువ్వు 10-20 లక్షల్లో కారు కొంటే లగ్జరీ కాదు. నువ్వు రేంజ్ రోవరు, తర్వాత నువ్వు మనకు బెంజ్ కారు, BMW అవి కొంటే లగ్జరీ. కారు నార్మల్గా 10 లక్షలకి 20 లక్షలు ఉంటే లగ్జరీ కాదు. అది నెసరీ. కరోనా తర్వాత కారు అనేది నెసరీ. సో అట్లా నీకు లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది 33 రూపాయలు. లగ్జరీకి కేర్ ఆఫ్ అంటే నీ దగ్గర ఏముండదు, ఏమైనా నీ దగ్గర ఉంటాయి. ఇంకా నీకు పని వాళ్ళు ఉంటారు, చేసే వాళ్ళు ఉంటారు, నీకు కార్ డ్రైవర్ ఉంటారు, అకౌంటెంట్ ఉంటారు, పర్సనల్ సెక్రటరీ ఉంటారు. నువ్వు లగ్జరీ మెయింటైన్ చేస్తావు. ఎప్పుడు వస్తుంది? మళ్ళీ పెట్టగానే. ఎప్పుడైనా విత్తనం పెట్టాను కానీ వేటైన్సి రోజు ఆ పాజిటివ్ చేయాలి కదా. మరి నేను పెట్టాను, ఇప్పుడు అయ్యానా లేదా? నేను ఎప్పటి నుంచి పెట్టాను? 2015 నుంచి పెట్టాను. ఎప్పుడు అయ్యాను? కరోనా టైంకి వచ్చి నుంచి, కరోనా నుంచి 2025 వరకు అన్నీ ఫుల్, అంటే 10 సంవత్సరాలు పట్టిందా లేదా? ఏదానికైనా లాంగ్ టైం గ్రోత్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ నువ్వు రియల్ ఎస్టేట్లో చేసినా, ఇన్వెస్ట్మెంట్ నువ్వు షేర్ మార్కెట్లో చేసినా లాంగ్ టైం వచ్చేదానికి బాగా రిజల్ట్స్ వస్తాయి. అందుకోసం నీకు పాజిటివ్ అనేది తొందరగా స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ నీకు డబ్బులు ఎక్కడైనా ఇరుక్కున్నా, నువ్వు ఏదైనా డబ్బులు ఇచ్చి ఉంటే, అప్పులు మామూలుగా ఉండదు. నువ్వు ఇచ్చేస్తావు మామ, అప్పుడు మంచిగా మాట్లాడుకుంటారు. అప్పులు తీసుకుంటావు, డబ్బులు ఏమంటే శత్రువులు అయిపోతారు. ఇట్లా నీకు మనీకి సంబంధించిన ఎలాంటి సమస్య అయినా సరే అద్భుతంగా రెమెడీ నీకు ఇది అద్భుతం. 33 కోట్ల దేవతలు వచ్చేస్తారు ఇక. సో అందుకోసం తప్పకుండా నీ పర్సులో ఈ 33 నంబరు రావడానికి నేనేం చేశాను, మళ్ళీ ఒకసారి 10 రూపాయలు, ఇదిగో 20 రూపాయలు, ఇది 2 రూపాయలు, ఇదిగో అక్కడ బాగుందా? మొత్తం 33 అద్భుతాలు జరుగుతాయి. అద్భుతం జరిగింది, మీకు జరుగుతుంది. ఓకేనా? తదాస్తు.